అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఈ వార్త వినగానే మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు బంధువులందరితో వార్తను పంచుకుంటారు, కచాలిక గడుపుతారు. ఆందోళనను తొలగించడానికి ప్రయత్నించండి. పరిస్థితులను అదుపులో పెట్టుకోండి. మీ అంతర్గత స్వీయ విషయాలలో ఎవరిని జోక్యం చేసుకొని ఇవ్వకండి. ఈ విషయాలు మీరు మాత్రమే పరిష్కరించుకోండి. అన్ని సమస్యలకు పరిష్కారాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు ఈరోజు గుర్తిస్తారు. ఓపికగా ఉండాలి. సమయం మీ చేతిలో వస్తుంది. కొంత సమయము జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనైనా సరే కొత్త పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపకూడదు. ఈరోజు సంతృప్తి పొందలేరు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ఓపికగా ప్రవర్తించండి. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సహాయం, అభిప్రాయం పొందండి. ఇక ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి అనేది ఉండవచ్చు. మనసులో గందరగోళం పరిస్థితి అనేది ఏర్పడుతుంది. రాత్రి వాహనము ఎక్కువ దూరం నడపడం, ప్రయాణించటం వంటి విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థిక స్థితి విషయానికి వస్తే ఉద్యోగంలో ప్రమోషన్తో పెరుగుదల అనేది ఉండవచ్చు. కొంత డబ్బు ఎక్కువగా సంపాదించడానికి అవకాశాలు ఉండవచ్చు. అప్పు అధికంగా ఉండవచ్చు. సంబంధంలో కొత్త సంబంధం అనేది ప్రారంభమవుతుంది. కుటుంబంతో మతపరమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవిత భాగస్వామితో చీలిక ఉండవచ్చు. మరియు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కొత్త సంబంధాలు అయితే ఏర్పడతాయి. ఈరోజు మరి ఒక సంబంధం విచ్ఛిన్నం యొక్క నొప్పి బయట పెట్టవచ్చు. గత జ్ఞాపకాల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఇక పని ప్రాంతంలో కొత్త వ్యక్తి రావడంతో వాతావరణంలో చాలా మార్పు అనేది వస్తుంది. స్నేహితులతో వ్యాపారంలో భాగస్వామి కావచ్చు. తర్వాత మంచి ప్రయోజనాలు అనేది రావచ్చు. ఉద్యోగుల సంబంధాలు మెరుగవుతాయి. వ్యక్తిగత మరియు వ్యాపార రంగాల మధ్య సంబంధాన్ని మిళితం చేయకూడదు, లేకపోతే తర్వాత ఇబ్బంది అనేది ఉండవచ్చు. జీవితంలో కొత్త మార్పు అనుభూతి చెందుతారు. చాలా మంచి వివాహాలు అనేవి జరుగుతాయి. సంతానం లేని జంటల పిల్లలను పొందాలనే కోరిక నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కావలసిన ఉద్యోగం పొందవచ్చు. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం మంచిగానే కనిపిస్తుంది. మానసిక మరియు శారీరక ఆరోగ్యం కోసం యోగా మరియు ధ్యానం చేయటం ద్వారా, ఆహారం విషయంలో, పానీయాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి గురించి చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్తో పెరుగుదల ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టండి. సంబంధంలో సుదీర్ఘమైనటువంటి చేదును ముగించే ప్రయత్నం చేయండి. క్రమంగా సంబంధం మెరుగుదల వైపు ఉంటుంది. పిల్లల అనుబంధం పెరగవచ్చును. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కోపానికి మీ ప్రతిస్పందన కోపంగా చేయవద్దు. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి పోరాటం అనేది ఈరోజు తొలగించబడుతుంది. ఇల్లాస్ వైపు జోక్యం కారణంగా చర్చక పరిస్థితి అనేది ఉంటుంది. ఎలాంటి తగాదాల్లో కూడా మీరు భాగం కాకూడదు. ఈరోజు మీరు ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకండి. వ్యాపారాల్లో ప్రత్యర్థులు కొన్ని అడ్డంకులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉన్న వ్యక్తుల దగ్గర ధైర్యాన్ని మీరు ఎక్కువగా గుర్తిస్తారు. ప్రశాంతంగా ఉండండి. అన్ని పరిస్థితులను కూడా ఎదుర్కోండి. మీకంటే అడ్డంకి పెద్దది కాదు. మీరు మీ మీద ధైర్యంగా ఉండడం వల్ల మాత్రమే మీ పనులు సానుకూలంగా జరిగిపోతాయి. వాతావరణంలో మార్పుల కారణంగా కొంతమంది అనారోగ్యానికి గురవుతారు. అధిక ఆలోచనల కారణంగా ఒత్తిడికి గురే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఆరోగ్యం పాడవుతుంది. ఇక ఈరోజు ఉదయం పూట నడకలు వెళ్ళడం ద్వారా మరి అటువంటి వారికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఆర్థికంగా కలత చెందుతున్న వారి ఇంట్లో ఏదైనా మతపరమైన సంఘటన కారణంగా చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా మరి ఉండవచ్చు. మన మనసులో ఇటువంటి ఖర్చుల గురించి ఆందోళన కూడా ఉంటుంది. వివాహ జీవితంలో మంచి సంబంధం ఉంటుంది. ఒత్తిడి యొక్క పరిస్థితి కూడా ఉంటుంది. ఇద్దరి మధ్య పరిస్థితి చాలా ఆందోళనగా ఉండబోతుంది. కాస్త ఈ విషయంలో విరామంలోనే ఆగిపోతుంది. ప్రియమైన వారితోటి ఏమీ చర్చించకూడదు. ఇక ఈరోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే కనుక 61. లక్కీ కలర్ టీల్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.